సో ఈ విధంగా జావెలిన్ మిసైల్స్ అనేవి చాలా విస్తృతంగా వాడారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో. ముఖ్యంగా చాలా మంది ఉక్రెయిన్ సోల్జర్స్ ని కాపాడటంలో జావెలిన్ మిసైల్స్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ జావెలిన్ మిసైల్స్ ఉక్రెయిన్ కి చాలా హెల్ప్ చేశాయి అన్నమాట. కాబట్టి సెయింట్లీ జావెలిన్ ని ఒక దేవదూత లాగా, ఒక సెయింట్ లాగా, ఒక ఏంజెల్ లాగా కొలుస్తారు ఉక్రెయిన్ సోల్జర్స్ అన్నమాట. దానికి సంబంధించి ఒక పిక్టోరల్ ఇమాజినేషన్ కూడా, అంటే ఒక పిక్చర్ కూడా వచ్చింది బయటికి, చాలా అద్భుతంగా అన్నమాట. సో అంత ఉపయోగపడింది ఉక్రెయిన్ సోల్జర్స్ కి ఈ జావెలిన్ మిసైల్స్ అన్నమాట. ఈ జావెలిన్ మిసైల్స్ అనేవి మ్యాన్ పోర్టబుల్, అంటే ఒక సోల్జర్ జావెలిన్ మిసైల్ ని భుజం మీద నుంచి పేల్చొచ్చు అనమాట. జావెలిన్ మిసైల్స్ అనేవి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అని కూడా పిలుస్తారనమాట. వీటిని భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. మొత్తం ఈ జావెలిన్ మిసైల్ సిస్టమ్ లో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్ మరియు కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. మనం చెప్పాలంటే ఈ జావెలిన్ మిసైల్ ని ఒకసారి ప్రయోగించిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో పొగ, వేడి వస్తాయన్నమాట. ప్రత్యర్థులు ఎక్కడి నుంచి ఈ మిసైల్ ప్రయోగించారో ఎవరికి అర్థం కాదు. కొంతసేపటి తర్వాత, అంటే ఎక్కడి నుంచి ప్రయోగించారో అర్థమయ్యే టైంకి మొత్తం అక్కడున్న సోల్జర్ పారిపోవచ్చు, తను ఎస్కేప్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ అని కూడా అంటారు. అంటే ఒకసారి మిసైల్ ప్రయోగించి ఆ సోల్జర్ దాక్కునే అవకాశం ఉంటుంది, ఆ సోల్జర్ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ సోల్జర్ తన ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది, ఆ సోల్జర్ సురక్షిత ప్రాంతానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ జావెలిన్ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు అమెరికా నుంచి భారతదేశం కొనుక్కుంటుంది.